సో ఇట్స్ భారత్ పాక్ మ్యాచ్ పై అనేక అనుమానాలు అపోహాలు అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అని అభిమానుల్లో ఎడతెగని ఉత్కంఠ అయితే ఈ తరుణంలో ఐసీసీ ఆదేశాలతో పాక్ క్రికెట్ బోర్డు తలొగ్గింది మ్యాచ్ పై సస్పెన్స్ కు తెరదించుతూ ఎట్టకేలకు పట్టు వీడిన పాకిస్తాన్ భారత్ తో మ్యాచ్ కు సై అంది దీంతో ఇరు దేశాల క్రికెట్ ప్రేమికులు కూడా సంబరాల్లో మునిగిపోయారు కొలంబో వేదికగా రాత్రి 7 గంటలకు దాయాదుల మధ్య ఈ రసవత్తర పోరు జరగబోతోంది जाएंगे क्योंकि रिकॉर्ड्स को छोड़ दो क्योंकि टीम इंडिया जिस लय से खेल रही है बस एक शोर संभाल कर रखना है और टीम इंडिया पहले बल्लेबाजी करती है तो क्रूशल रन मारने हैं पार्टनरशिप अच्छी करनी है और 200 रन बोर्ड पे लगाना है तो बस ज़्यादा कुछ नहीं कहूँगा उस समय का इंतजार करेंगे बस टीम इंडिया जब हम लोग निकलें बाहर तो हिंदुस्तान के झंडे सड़कों पे दिखें और रोड्स भरी हों और बस दुआएं करें और सब लोग यही है जो घर से मैच दिख रहा है वहाँ से भी इंडियन टीम को सपोर्ट मिलना चाहिए हम लोग अंदर स्टैंड में जा रहे हैं और चाचा पेप्सी लेके आ रहे हैं क्योंकि वो पहले ही ठंडे हो रहे हैं कि भाई आज तो गए हम लोग आज तो हम गए पेप्सी मेरे को खौफ ज़्यादा हो गया क्योंकि खौफ में तो बहुत दिनों से तभी बाइकआउट खेल रहे थे तो बाइकआउट तो नहीं हुआ लेकिन आज टीम इंडिया वो बाइकआउट का सबक जरूर सिखा देगी पेप्सी तो हमारा गला भी से खराब करोगे भाई साहब आप पियो हम आपको कोल्ड ड्रिंक नहीं साइड हो सॉरी सॉरी लगा तो नहीं जा रही భారతం వినాలి తింటే గారెలు తినాలి చూస్తే భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్ చూడాలి అప్పుడే అసలైన మసా టీ20 వరల్డ్ కప్ లో పేరుకు గ్రూప్ దశ మ్యాచ్ అయిన చిరకాల ప్రత్యర్థులు ఇండియా పాక్ ఆడుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది అయితే ఐసీసీ టోర్నీల్లో పాక్ మ్యాచ్ అనగానే రెచ్చిపోయి ఆడే టీమిండియా ఘనమైన రికార్డును కొనసాగించాలని చూస్తుంటే ఇటీవలి ఫామ్ ను కొనసాగిస్తూ కసితో ఆడి భారత్ ను దెబ్బతీయాలని చూస్తోంది పాక్ కాబట్టి మ్యాచ్ హోరాహోరీగా సాగడం అభిమానుల్లో భావోద్వేగాలు పతాక స్థాయికి చేరుకోవడం అనేది ఖాయం ఇటు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ టాస్ సమయంలో కెప్టెన్లు మ్యాచ్ అనంతరం రెండు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటారా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది గత ఏడాది పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాక రెండు జట్లు తొలిసారి ప్రపంచ కప్ లో తలపడబోతున్నాయి గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ఆతిథ్య పాకిస్తాన్ కు వెళ్లకపోవడంతో ఈ టోర్నీలో తన మ్యాచ్లను ఇండియాలో కాకుండా కొలంబోలోని పాకిస్తాన్ ఆడుతోంది ఇప్పటికే ఆ వేదికలో 2 మ్యాచ్లు ఆడి గెలిచిన ఉత్సాహంలో పాక్ ఉండగా ఐసీసీ టోర్నీలతో పాటు ఆసియా కప్లో కూడా పాక్తో తలపడ్డ ప్రతిసారి టీమిండియానే గెలవడం విశేషం ఈ మ్యాచ్లో సూర్య సెషన్ ఫేవరెట్ రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ ఫోన్ ద్వారా అందిస్తారు రైట్ మహేష్ ఇటు దాయాదుల సమరంపై అయితే సర్వత్రా ఆసక్తి నెలకొంది సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి టీ20 వరల్డ్ కప్ లో ఈ రోజు రాత్రి 7 గంటలకు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అటు మన దేశంతో పాటు ఇతర దేశాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది క్రీడాభిమానులంతా కూడా ఈ మ్యాచ్
ఎప్పుడెప్పుడు వస్తుందని కూడా అటు అభిమానులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు. భారత్ పాక్ మ్యాచ్ అంటేనే ఎంతో క్రేజ్ ఉంటుంది. ఆ మ్యాచ్ ఎక్కడ జరిగినా కానీ అటు అభిమానులు అక్కడికి ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎంత ధరలైనా కానీ టికెట్ ధరలు ఎంత ఉన్నా కానీ లెక్క చేయకుండా అక్కడికి వెళ్తున్న పరిస్థితి ఉంటుంది. ఇక ఈ రోజు మ్యాచ్ అటు శ్రీలంకలో కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. మరొక ఈ మ్యాచ్ కి సంబంధించి చూస్తే ఇటు వర్షం కొంచెం ఆటంకం కలిగించే పరిస్థితి అయితే ఉంది. వర్షం కారణంగా ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే మాత్రము అటు ఇరు జట్లకు సంబంధించి చెరొక పాయింట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక T20 వరల్డ్ కప్ లో భారత్ పాకిస్తాన్ జట్లు వరుసగా ఇటు 2012 నుండి కూడా తలపడతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు ఓవరాల్ గా భారత్ పాకిస్తాన్ మధ్య ఇటు 16 మ్యాచ్లు జరగగా భారత్ 13 మ్యాచ్లు గెలిచింది. ఇక T20 ప్రపంచ కప్ లో ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య దాదాపు 8 మ్యాచ్లు జరగగా భారత్ 7 మ్యాచ్లు గెలిచింది. ఇక గత ఏడాది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో అటు ఆసియా కప్ సందర్భంగా ఇటు పాక్ ఆటగాళ్లతో భారత ఆటగాళ్లు కరచరణ చేయలేదు. ఇది కొత్త అటు పెద్ద ఎత్తున కూడా దుమారం లేపింది. ఎంత దుమారం లేపినా కానీ ఇటు భారత ఆటగాళ్ళు అయితే వెనక్కి తగ్గలేదు. అటు కట్టుబడి ఉన్నారని చెప్పచ్చు. ఈ రోజు జరిగే మ్యాచ్ సంబంధించి కూడా అదే కొనసాగిస్తారా అన్నది కూడా కొంత ఉత్కంఠగా అయితే నెలకొని చెప్పాలి. ఇక మరోవైపు ఫిబ్రవరి 1న అటు భారత్ తో మ్యాచ్ ఆడేందుకు పాక్ నిరాకరించింది. అయితే ఐసీసీ చర్చల నేపథ్యంలో తర్వాత జరిగిన పరిణామాల అనంతరము ఫిబ్రవరి 9న భారత్ తో మ్యాచ్ ఆడేందుకు తాము సిద్ధమంటూ కూడా ఇటు పాకిస్తాన్ ప్రకటించింది. ఇక ఈ రోజు జరిగే మ్యాచ్ సంబంధించి మాత్రం ఆ అభిమానుల్లో ఎంతో ఉత్కంఠగా ఎదుర్కొస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎప్పటికప్పుడు మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది కూడా ఇప్పటికే టీవీలు నచ్చుకుపోయి చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక గత మ్యాచ్ లో ఇటు నమీబియాతో జరిగిన మ్యాచ్ సంబంధించి దూరంగా ఉన్న అభిషేక్ శర్మ ఈ రోజు మ్యాచ్ ఆడుతుండడంతో కొంత అభిమానులు కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. ఇక వరుస విజయాలతో ఊపు మీద ఉన్న భారత జట్టు ఈ రోజు జరిగే మ్యాచ్ కి సంబంధించి కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నందుకు కూడా ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు జరిగే మ్యాచ్ కి సంబంధించి చూస్తే ఇటు స్పిన్నర్లు అయితే కీలకం కానుందని చెప్పొచ్చు. ఇటు వరుణ్ చక్రవర్తి కావచ్చు, వాషింగ్టన్ సుందర్ కావచ్చు, ఇక కుల్దీప్ యాదవ్ ఇలాంటి స్పిన్నర్లు కొంత ఎంతో కీలకం కానుందని చెప్పొచ్చు. ఈ రోజు జరిగే మ్యాచ్ కి సంబంధించి అయితే కొంత అటు వాతావరణం ఇప్పటి వరకు అయితే కొంత వర్షం అక్కడ వాతావరణ కేంద్రము పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఎలాంటి ఆటంకం కలగకూడదు, వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోవద్దని కూడా అభిమానులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. హై వోల్టేజ్ మ్యాచ్ కి సంబంధించి ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఈ రోజు ఇండియా గెలిచి తీరాల్సిందే అంటూ కూడా ఇటు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. All right, Mahesh, thank you for the updates. Vande!